శ్రీమద్ భాగవతంలోని 261 పద్యం. శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను చూడబోవుట. తరువాత గోవిందుడు 16,108 స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకున్నాడు. శ్రీమద్ భాగవతంలోని 262 పద్యం. ఒక భామా భవనంబు మున్ను సొర వేరొక్కత్తులో గుందుతో సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో వికలత్వంబున నుండునో ఎనుచు డెవ్వేళన్ వధూగేహముల్ ప్రకటాశ్చర్య విభూతి చొచ్చే బహురూప వ్యక్తుడై భార్గవా. ముందుగా ఒక సుందర మందిరానికి వెడితే వేరొక సుందరి పొందుతుందేమో, తొందరపాటుతో సూటిగా మాట్లాడదేమో, సొక్కిపోతుందేమో, ప్రేమతో వీక్షించదేమో, వైకల్యం వహిస్తుందేమో అని అందరూ భార్యల గృహాల్లోనికి అన్ని రూపాలు తలచి అద్భుతమైన మహిమతో ఒక్క మాటుగానే ప్రవేశించాడు. 263 పద్యం. ఆ విధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన యదునందుని చూసి శ్రీమద్ భాగవతంలోని 264 పద్యం. శిశువుల చంకల నిడితను కృసతలు విరహాగ్ని తెలువ గృహగేహలునన్ రసనలు చారగ సిక్కున శశిముకులెదురే గిరపొడు జలజాక్షునకు. చంటి బిడ్డలను చంకన పెట్టుకొని విరహతాపం వల్ల చిక్కిపోయిన శరీరాలతో దిగ్గున లేచి సిగ్గుతో కాంచీ కలాపాలు జారిపోగా చంద్రముఖులందరూ యదుచంద్రునకు ఎదురు వచ్చారు. శ్రీమద్ భాగవతంలోని 265 పద్యం. పది నా ఇంటికి మున్ను వచ్చే నిదే నా ప్రాణేశు నస్మద్గృహాగతుండయ్యన్ మును సేరెబోతలుత మత్కాంతుండు నాసాలకి నితరాలభ్య సుఖంబు గంటినని తారింటింట నచ్చించిన అయ్యతివల్ 116,000 నెనమండ్రవేళ నాత్మేశ్వరున్. ఇదిగో నా భర్త నా ఇంటికే తొలుత వచ్చాడు. నా ప్రాణేశ్వరుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా మనోనాథుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేను పొందాను అనుకుంటూ 16,108 మంది రమణీమణులు ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి అర్చించారు. 266 పద్యం. వారలంచూచి హరి ఇట్లనియన్. ఆ శుభ సమయంలో ప్రేమమయుడైన శ్రీకృష్ణుడు ఆ కామినీమణుల క్షేమాన్ని ఇలా అడిగాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.